హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఆల్రెడీ థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఒక హ్యాపీ లైఫ్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో 12 ప్రిన్సిపల్స్ ఫర్ హ్యాపీ లైఫ్ చెప్పాను కదండి. ఇప్పుడు ఏంటి అని అంటే ఒక బిజినెస్ లైఫ్ అవనివ్వండి, ఒక ఎంప్లాయ్మెంట్ అంటే ఒక ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సాఫీగా సాగాలన్నా హ్యాపీగా లీడ్ చేయాలన్నా కొన్ని పాయింట్స్ అయితే పాటించాలండి ఖచ్చితంగా. అయితే అది నేను నా 16 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, నేను మా హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, నాకు తెలిసిన వాళ్ళ టెన్యూరిటీ ఇన్ దేర్ ప్రొఫెషన్స్ అవనివ్వండి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు మన రిలేటివ్స్ అవుతారు, కొలీగ్స్ అవుతారు, నైబర్స్ అవుతారు కదండి. సో వాళ్ళందరి పాయింట్స్ జాట్ చేసి రాస్తే ఏకంగా 40 నుంచి 50 పాయింట్లు వచ్చాయండి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఒక 4 hours ఎపిసోడ్ కానీ 5 hours ఎపిసోడ్ కానీ అవుతుంది. నన్ను తిట్టుకుంటారు అందరూ. సో దాన్ని ఏం చేశారంటే నేను 40 to 50 పాయింట్స్ కూడా ఏ పాయింట్ మిస్ చేయలేకపోయినా, అంత ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు నాకు. ఎంత వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కానివ్వండి, వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా, అంటే రీసెంట్ జాయినీస్ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అన్నీ పెట్టుకొని సరే ఆ 40 to 50 పాయింట్స్ నేను స్క్వీజ్ చేసి మిక్సీలో కొట్టి వచ్చేసి ఇచ్చేస్తే 20 పాయింట్స్కి అయితే నేను రాసుకున్నానండి. అన్నీ కవర్ అయ్యాయి, అంటే 40 to 15 కూడా కవర్ చేస్తూ 20 పాయింట్స్గా మేజర్ పాయింట్స్గా రాశానండి. దాన్ని నేను పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తాను, ఎందుకంటే ఒకటే వీడియో అంటూ ఆల్మోస్ట్ 20 to 30 minutes అయిపోతుంది. సో పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తూ పార్ట్ 1లో 1 to 10, పార్ట్ 2లో 11 to 20 పాయింట్స్ అయితే డిస్కస్ చేసుకుందామండి. ఏది అయినా కూడా ఒక వ్యాపారమైన ఉద్యోగమైనా మనం భగవంతుడికి ఒక పూజ చేసుకున్నాం, ఒక వ్రతం చేసుకున్నాం, పూజ చేసుకున్నాం, ప్రేయర్ చేసుకున్నాం, నమాజ్ చేసుకున్నాం. ఎంత చేస్తామండి? చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం కదా. అప్పుడే మనం దేవుడు కనుకరిస్తాడు, దేవుడు మనం చల్లగా చూస్తాడన్న భావన మనకు ఉంటుంది కదా. అదేవిధంగా ఏ వృత్తి అయినా వ్యాపారమైనా దైవత్వంతో భావించి నియమనిష్టలతో మన ఉద్యోగాలు చేస్తే గనక, వ్యాపారం చేస్తే గనక అంతే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చండి. మనకి ఎప్పుడు మోసం జరగదు, నష్టపోం. మేబీ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుటైనా మనకి హ్యాపీనెస్ మిగులుతుందేమో. కానీ ఎక్కడో రేర్ ఉంటారు, అది తొక్కేశారు, అణగదొక్కేశారు, నన్ను లేవనివ్వట్లేదు, నాకు సపోర్ట్ చేయట్లేదు. కానీ అపార్ట్ ఫ్రమ్ దోస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నేను చెప్పిన ఈ పాయింట్స్ కనుక పాటిస్తే దే లీడ్ ఏ హ్యాపీ ప్రొఫెషనల్ బిజినెస్ లైఫ్ అండి. అందులో నేను ఫస్ట్ టాప్ టు 1 to 10 అన్నాను కదండి. 10 చెప్పేస్తాను, దాని తర్వాత కొంచెం హియర్ అండ్ దేర్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దోస్ 10. ఫస్ట్ ఏంటంటే బీ పంక్చువల్ ఇన్ అరైవల్ అండ్ లీవింగ్ ద ఆఫీస్ యాజ్ వెల్ యాజ్ వైల్ బీయింగ్ ఇన్ ద ఆఫీస్. అంటే ఆఫీస్లో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉన్నంతసేపు బీ పంక్చువల్, దృష్టి పెట్టి ఉండండి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి. నెక్స్ట్, నెవర్ రష్ ఫర్ ఎ ప్రమోషన్. ఎప్పుడు ప్రమోషన్ కోసం రష్ అవ్వద్దు, ఉరుకులు పరుగులు వేయద్దు. డోంట్ స్ట్రెస్ ఓవర్ ఆఫీస్ మ్యాటర్స్ ఎట్ హోమ్. నెక్స్ట్, ఇది ఫ్యామిలీ ఈజ్ ఆల్ అబౌవ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ ఈజ్ ఆల్ అబౌవ్ ఎవ్రీథింగ్, ఇది మేజర్ అండి. నో యువర్ స్ట్రెంగ్స్ అండ్ నో యువర్ లిమిట్స్ అండ్ నో యువర్ ఎబిలిటీస్. స్క్రాప్ ద పాస్ట్, ఎంబరేస్ ద ప్రెజెంట్. లాఫ్ అండ్ స్మైల్ మోర్. ఆల్వేస్ బీ పాజిటివ్. Keep your workspace and yourself clean and organized. Last but not the least, hate and anger are the big no-nos in work life. ఆల్మోస్ట్ 10 కవర్ చేశానని అనుకుంటున్నానండి. సో అందులో మనం మేజర్గా మాట్లాడుకోవాలంటే, అసలు మేజర్ అనేది లేదు, ఆల్ 10 పాయింట్స్ ఇంపార్టెంటే. బీ పంక్చువల్ ఇన్ అరైవింగ్ అండ్ గోయింగ్ అంటే 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోమని కాదండి. సో మన ఆఫీస్ అవర్స్ కానీ మన బిజినెస్ అవర్స్ కానీ ఒక టైమింగ్ పెట్టుకుంటే ఆ టైమింగ్కి కట్టుబడి ఉండండి. హీర్ అండ్ దేర్ ఇప్పుడున్న వర్క్ స్టైల్స్ లైఫ్ స్టైల్స్లో కొంచెం ఎక్స్టెండ్ అవుతున్నాం, అది డిపెండ్స్. కాకపోతే ఆ ఉన్న వర్క్ అవర్స్ కూడా మనం కాన్సన్ట్రేట్గా చేయండి. మన మైండ్ ఒక దగ్గర, బాడీ ఒక దగ్గర పెట్టుకుంటే ఆబ్వియస్గా వర్క్ మీకు నెగిటివ్స్ అంటే ఎర్రర్సే వస్తాయి, అంతే కదండి. మీటింగ్ ఉంది, మీటింగ్ని మనం ఆన్ చేసుకొని ఏదో మనం పనులు చేసుకుంటే ఇంకా మనకి మీటింగ్లో ఉన్న సారాంశం మనకి ఏమర్థమవుతుంది, మనం ఏం ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఎనీథింగ్ బీ పంక్చువల్. అలాగే నెవర్ రష్ ఫ్రమ్ ఏ ప్రమోషన్. అంటే ఇది చాలామంది నన్ను కొంచెం బ్లేమ్ చేస్తారు, ఏంటి ప్రమోషన్ కోసమే కదా మనం వర్క్ చేస్తాము, నెక్స్ట్ లెవెల్ కోసమే. ఒప్పుకుంటాను. సో ఇంకా చెప్పాలంటే నాది ఫస్ట్ కంపెనీలో ప్రమోషను అందరికీ 2 years పడితే నాకు 18 monthsకే వచ్చిందండి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఎందుకంటే హార్డ్ వర్క్ చేశాను, కానీ నేను కొమ్ములు వచ్చేలేదు నాకు. కానీ సెకండ్ కంపెనీలో నా ప్రమోషన్ రావడానికి 5.5 years పట్టిందండి. ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే నాకు అది కొమ్ములు వచ్చి వర్క్ చేయట్లేదని కాదు, 5.5 years నాకు ప్రమోషన్ రావడానికి టైం పట్టిందేమో. కానీ
ఐ ఇంప్రూవ్డ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ రోల్స్. గ్రేడ్లోనే డిఫరెంట్ రోల్స్ చేశాను. ఎగ్జిక్యూటివ్ చేశాను, దాని తర్వాత క్వాలిటీకి మూవ్ అయ్యాను, ఇట్లాగనమాట. సో రష్ అయితే కనుక మనకి ఏమీ ఉండదండి. అండ్ రీసెంట్ కంపెనీలో కూడా నాకు ప్రమోషన్ రాలేదని, లాస్ట్ ట్రిప్లో నాకు రాలేదని చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ స్టిల్ డిసప్పాయింట్ అయ్యి కృంగిపోయి కృషించిపోతే ఏమీ రాదండి. నిజం చెప్తున్నాను, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నాకు నేనే రియలైజ్ అయ్యి, నాకు కొంతమంది కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళని చాలా మోటివేట్ చేశారు. అండ్ మా సీనియర్ మేనేజర్ కూడా చెప్పారు. అసలు నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నానన్న నేను డైరెక్ట్గానే మా సీనియర్ మేనేజర్ని అడిగానండి. అడిగితే వాళ్ళు ఇది నీ డ్రాబ్యాక్, సో యూ ప్లీజ్ ఇంప్రూవ్ అందట్టు నేను దాన్ని వర్కౌట్ చేసుకుంటున్నాను. మేబీ ఈ ఇయర్ రాకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ రాకపోవచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్ అయినా వస్తుంది కదా. ఇంకా రాలేదు, డిసప్పాయింట్ అయిపోవాలి అనుకునే స్టేజ్ ఉంటే నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోతాం. అంతేగాని కృషించి అయ్యయ్యో అని మూర్ఖంగా వాయిపోయి ఒక అరగంటగా మారిపోవడం ఉండకూడదు. ఏదైనా నెవర్ రష్ ఫర్ ప్రమోషన్. అలాగే డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆఫీస్ మ్యాటర్స్ అట్ హోమ్. ఇంటి దగ్గర ఆఫీస్ మ్యాటర్స్ డిస్కస్ చేయొద్దు. ఇది స్ట్రిక్ట్ నో. ఆఫీస్ 9 hours, 10 hours, 11 hours, 12 hours ఓకే, మీరు ఆఫీస్ పూర్తి చేసేసుకోండి, డన్ అండ్ డస్టెడ్, అంతే. ఇంటికి పట్టుకొని వెళ్ళి ఆ మ్యాటర్స్ డిస్కస్ చేసి, నన్ను ఆఫీస్లో మేనేజర్ తిట్టాడు, నన్ను ఆఫీస్లో ఇది తిట్టాడు, నన్ను ఆఫీస్లో అది తిట్టింది, ఇదే ఇంట్లో పెట్టుకుని కూర్చుంటే మనం మన పిల్లల్ని తిడతాం, మన హస్బెండ్ని తిడతాం, లేకపోతే వాళ్ళు మన వైఫ్ని తిడతారు, వాళ్ళ పేరెంట్స్ని తిడతారు. అందుకని ఇవేవి క్యారీ అవుట్ చేయొద్దు. మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ఫ్యామిలీ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏది చెయ్యి, నీకు కుటుంబమే నీకు ముఖ్యం. అంతేగాని నీ లైఫ్ని నీ వర్క్కి అంకితం దైవం అన్నాను కానీ వర్క్ కోసం ఫ్యామిలీని వదిలేసుకోమని చెప్పలేదు. బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ కమ్స్ టు ఫ్యామిలీ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వర్క్. నేను అదే చెప్తానంటే ఫ్యామిలీ అయి మనకి జీవితకాలం ఉండేది. ఈ ఎంప్లాయ్మెంట్గా ఇది ఉద్యోగం అయితే వేరే ఉద్యోగంకి వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీ ఎక్కడికి వస్తుందండి? పిల్లలు ఎలా వస్తారు, హస్బెండ్ ఎలా వస్తారు, అయితే వైఫ్ ఎలా వస్తుంది, పేరెంట్స్ ఎలా వస్తారు? సో అది ఇంపార్టెంట్. అలాగే నో యువర్ ఎబిలిటీస్ అని చెప్పాను కదండి. మీ శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకోండి, దానికి పరిధికి మించి కొంచెం వర్క్ చేయండి, అంతే తప్పితే నా కెపాసిటీ 10 అయితే 50 చేసేస్తాను, 50 చేయడం కోసం నా శక్తి, నా టైము, నా ఫ్యామిలీని అందరినీ సాక్రిఫైస్ చేసేసి అసలు నాకు ఏమీ లేకుండా వర్కే వర్షిప్ అని చెప్పి ఉదయం 6 నుంచి తెల్లవారు 6 వరకు కూడా నేను చేసుకుంటానన్నది కాదు. నీ లిమిట్స్, నీ ఎబిలిటీస్, నీ స్ట్రెంగ్త్ నువ్వు ఐడెంటిఫై చేసుకొని నువ్వు వర్క్ చేయండి. అలాగే స్క్రాప్ ద పాస్ట్. అసలు గతం గతః, మనకి సామెత ఒకటి ఉందండి, గతం గతః, ఎంజాయ్ ద ప్రెజెంట్. ప్రస్తుతాన్ని ఆనందపడు, ఎంజాయ్ చేయి, అప్పుడే నీ ఫ్యూచర్ బాగుంటుంది. అయ్యో నాకు ప్రమోషన్ ఇవ్వలేదు, వాళ్ళ వాడికి ఇది ఇచ్చేసారు, వాళ్ళ దానికి అది ఇచ్చేసారు, వాడికి అది చేశారు, వీడికి ఇది ఇచ్చారు, వాడికి అవార్డు వచ్చి, ఇలా ఏడ్చుకుంటూ పోతే నీకేమీ రాదు. సో గతం గతః, పాస్ట్ని వదిలేసేయండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద ప్రెజెంట్. ఇట్ విల్ లీడ్ టు ఎ హ్యాపీ లైఫ్ ఆఫ్ ద ఫ్యూచర్. నెక్స్ట్, లాఫ్ అండ్ స్మైల్ మోర్. ఉద్యోగం అన్న తర్వాత ఎవరు తిట్టినా ఇలా నవ్వండి, అది ఫేక్ అవనండి, నవ్వే ముఖ్యం. ఏడుపు గొట్టు మొహం ఉంటే ఏడుస్తూ ఉన్నాం అనుకోండి, నిజంగా ఆ రోజు అంతా ఏడిపే. హ్యాపీగా లైఫ్, లాఫ్ అండ్ స్మైల్, దట్ మేక్స్ యువర్ లైఫ్ మోర్ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ వచ్చి ఆల్వేస్ బీ పాజిటివ్. మన కష్టాలు ఉంటాయి, ఎన్నున్నా అది మనం తప్పదు, అది మనం చేయాల్సినవే. అందుకని పాజిటివిటీని ఎంకరేజ్ చేసుకుని పాజిటివిటీతోటే మనం చేయాలి. ఆల్వేస్ బీ పాజిటివ్. అలాగే లాస్ట్ బట్ వన్ అనుకోండి, ఏమన్నా కీప్ యువర్ వర్క్ స్పేస్. మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ తాలూకు వర్క్ స్పేస్ నువ్వు ముందు నీట్గా ఉండు, నీ వర్క్ స్పేస్ని నీట్గా ఉంచుకో. అక్కడే కాఫీ మగ్గు తాగేసి పట్టేయడం, అక్కడే పేపర్స్ పెట్టేసుకోవడం, అక్కడే బ్యాగ్, అక్కడే వాటర్ బాటిల్, అక్కడే ఇది అన్నీ పెట్టి ఏది టచ్ చేసిన టుపుక్కని పడిపోయేటట్టు, మొత్తం స్పాయిల్ అయిపోయేటట్టు కాకుండా నువ్వు కూడా లేచేమా అంటే చాలా మట్టుకు వర్క్ ఫ్రమ్ హోమ్స్ కదా, లేచేమా నిద్ర మొహాలతో వర్క్ చేసామా అంతే. మనం ముందు నీరసం, ఆ వర్క్ స్పేస్ని చూడంగానే ఇంకొంచెం నీరసం వచ్చేస్తుంది. అలా కాకుండా కీప్ యువర్ వర్క్ స్పేస్ అండ్ యువర్ సెల్ఫ్ నీట్, క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్. లాస్ట్ బట్ లీస్ట్, హేట్ అండ్ యాంగర్. కోపం, ద్వేష, అసూయ అన్నవి వర్క్ లైఫ్లో వద్దండి. అది ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి. కోపం ఎన్నాళ్ళండి? ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండకూడదు, ఈ క్షణం ఉన్న కోపం రేపు ఉండకూడదు. ఎందుకండి? ఏం లైఫ్స్ ఇవి? చూసాం కదా మొన్న అన్ఫార్చునేట్లీ బస్సు యాక్సిడెంట్లో ఎంతమంది స్పాట్ అసలు వాళ్ళ ఉద్యోగస్తులు అవనివ్వండి, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తున్న పిల్లలు అవనివ్వండి, అంటే హాలిడేస్కి వచ్చి వెళ్తున్న వాళ్ళు అవనివ్వండి, అమానుషంగా ఆ పాపం చనిపోయారు. నిజంగా వాళ్ళ మీద కోపం ఉన్న వాళ్ళు అయ్యో అంటారు నెక్స్ట్ డే. బతుకున్నప్పుడు అప్పుడు అండు అయ్యో కోపాలు, ద్వేషాలు, అసూయలు ఉంటాయి. సో అవన్నీ పక్కన పెట్టి అసలు వర్క్ స్పేస్లో ఉండకూడని అవ్వండి. కోపం, ద్వేషం, అసూయ కాకుండా ఒక నవ్వు, ఒక స్మైల్, ఒక హ్యాపీనెస్ ఉంటే ఆ వర్క్ స్పేస్, ఆ బిజినెస్ చాలా చాలా బాగుంటుందండి.
ఇవే 1 to 10 అండి. నెక్స్ట్ 11 to 20 నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.